ఈరోజు మనం ఐకానిక్ టు ఆధురి గ్రూప్ వాళ్ళ వెంచర్ లో మనం ఉన్నాము. అండ్ ఈరోజు మనం ఈ వెంచర్ యొక్క డీటెయిల్స్ అనేది డైరెక్టర్ అయిన మన మిస్టర్ ప్రవీణ్ కుమార్ తోటి డిస్కస్ చేద్దాం. వెల్కమ్ సార్. ఈ వెంచర్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సార్, ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందో అట్లాంటి ఏరియాలో లొకేట్ అయిన వెంచర్ ఇది. షాద్నగర్ టౌన్ కి జస్ట్ మనకి డిసైడ్ లో ఉంటుంది. షాద్నగర్ టౌన్ పక్కన మనకి ఎన్ఆర్ఎస్సి అనే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ కి ఆనుకొని మన ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఐకానిక్ 2, 3, 4 ఫేజెస్ ఉన్నాయండి ఇక్కడ. ఈ ప్రాజెక్ట్ టోటల్ గా మనకి 150 acres లో మనం డెవలప్ చేయడం జరిగింది. యాజ్ పర్ డిటిసిపి నామ్స్ ప్రకారం రేరా అప్రూవల్ తో పాటు మనము ఇక్కడ వెంచర్ ని స్టార్ట్ చేసాం. ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఇది 150 acres వెంచర్ అని చెప్పేసి, ఇది హెచ్ఎండిఏ లేఅవుటా లేకపోతే డిటిసిపి లేఅవుట్ అండి? సార్, ఇది డిటిసిపి లేఅవుట్, కాకపోతే మనకి షాద్నగర్ మున్సిపాలిటీ అండర్ లో వస్తుంది. డిటిసిపి తో పాటు మనకి రేరా అప్రూవల్ కూడా ఉంది. మీరు చెప్పారు కదా ఈ ప్రాజెక్ట్ గురించి, ఈ ప్రాజెక్ట్ యొక్క ఇన్నర్ డెవలప్మెంట్స్ ఏంటివండి? సార్, మనకి హెచ్ఎండిఏ అండ్ డిటిసిపి నామ్స్ ప్రకారము ఏవైతే డెవలప్మెంట్స్ చేయాలో ఆ డెవలప్మెంట్స్ అన్ని ఇస్తున్నాము. దాంట్లో భాగంగా మనకి మెయిన్ ఏంటంటే ఎంటైర్ వెంచర్ కి కాంపౌండ్ వాల్ ఉండాలి. దాని తర్వాత ఎంట్రన్స్ ఆర్చ్ ఉండాలి. 24/7 సెక్యూరిటీ ఉండాలి. దాంతో పాటు 40 and 33 feet రోడ్స్ ఉండాలి. బ్లాక్ టాప్ రోడ్స్ ఉంటే సరిపోతుంది. కాకపోతే మన వెంచర్ లో మన స్పెషలైజేషన్ ఏంటంటే సిసి రోడ్స్ కూడా ఇస్తున్నాం. అంటే మన లాంగ్ టర్మ్ కస్టమర్ యొక్క బెనిఫిట్ కోసము. బ్లాక్ టాప్ అయితే 10 years 12 years మెయింటెనెన్స్ ఉంటుంది. సిసి రోడ్ అయితే ఒక 20 years వరకు లైఫ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి మనం సిసి రోడ్స్ ఇస్తున్నాము. దాంతో పాటు ఒక మంచి పార్క్ ఇస్తున్నాము. మనం ఉన్నది పార్క్ ఏరియాలోనే ఉన్నాము. అదే సార్, చాలా బ్యూటిఫుల్ గా. ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంటది. దాని తర్వాత మనకి స్పోర్ట్స్ కోర్ట్ కూడా ఇస్తున్నాం అనమాట. ఇక్కడ ఎట్లా అంటే స్పోర్ట్స్ కి ఇండోర్ గేమ్స్ ఉంటాయి కదా, లైక్ బాస్కెట్ బాల్ లేకపోతే షటిల్స్, అట్లా టెన్నిస్, అట్లాంటి దానికోసము మనము స్పోర్ట్స్ కోర్ట్ కూడా ఇస్తున్నాము. అది దానిపైన మొత్తం ప్యూర్ గా రెడ్ షెడ్ వస్తుంది. ఇండోర్ స్టేడియం లాగా అయిపోతుంది. ఓకే సార్, మనం నెక్స్ట్ ప్లే ఏరియా చూద్దాం. చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఓకే సార్, ఇప్పుడు మనం పార్క్ లో మనం ఉన్నటువంటి చిల్డ్రన్ ప్లే ఏరియాలోను ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బ్యాక్ సైడ్ లో బుద్ధ స్టాచ్యూ కూడా పార్క్ లో ఇవ్వడం జరిగింది. ఈ చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా విత్ శాండ్ తో చేయడం జరిగింది. ఇన్ కేసు పిల్లలు ఆడుకునేటప్పుడు కింద పడడం కూడా వాళ్ళకి ఎలాంటి ఇంజురీస్ అవ్వకుండా మంచి ప్రొటెక్షన్ తోటి ఇవ్వడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా స్పోర్ట్స్ హబ్ అని, ఇక్కడే వస్తుంది మనకి రైట్ సైడ్ లో. ఇక్కడ ఏంటంటే మనకి బాస్కెట్ బాల్ కోర్ట్ కావచ్చు, వాలీబాల్ అండ్ టేబుల్ టెన్నిస్, ఇట్లాంటి ఇండోర్ గేమ్స్ కి సంబంధించిన అన్ని గేమ్స్ స్పాట్ అనేది ఇక్కడ ఉంటుంది. దీనిపైన ఒక షెడ్ లాగా ఇండోర్ షెడ్స్ ఎట్లా ఉంటాయో అలా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మీరు మన బ్యాక్ సైడ్ లో ఎన్ఆర్ఎస్సి క్వార్టర్స్ అండి. అది మీకు కనిపిస్తుంది కదా అపార్ట్మెంట్స్, అది ఎన్ఆర్ఎస్సి క్వార్టర్స్. ఎన్ఆర్ఎస్ లో వర్క్ చేసే వాళ్ళందరూ ఇక్కడే రెసిడెన్షియల్ ఉంది. దాని కాంపౌండ్ వాళ్ళు కానుకొని మన సైట్ కూడా ఉంది. ఇప్పుడు మనం 40 feet రోడ్ లో ఉన్నాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ రోడ్. ఇది ఈ రోడ్ లో మనకి అక్కడ వరకు అన్ని సిసి రోడ్లు ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ సిసి రోడ్స్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది. మీరు చూస్తే ఇంకా మనకి ఎవరైతే కస్టమర్ తీసుకుంటారో ఆ కస్టమర్ కి ఆ ప్లాట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్లాట్ లో అతనికి నేమ్ బోర్డ్ అనేది కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ చూడొచ్చు, ఇది ప్లాట్ నెంబర్ ప్లస్ నేమ్ బోర్డ్ అండి. ఇప్పుడు ఇన్ కేస్ ఒక 5-10 years తర్వాత కస్టమర్ వచ్చి తన ప్లాట్ వెతుక్కోకుండా డైరెక్ట్ వాళ్ళ నేమ్ బోర్డ్ అనేది ఉంటుంది వాళ్ళ ప్లాట్ లో. ఇలాంటి కొత్త కొత్త ఫీచర్స్ తోని మనము కస్టమర్స్ కి చాలా ఇమ్యూనిటీస్ ఇస్తూ సర్వీస్ ఇస్తున్నాము. ఇట్లాంటి సైట్ లో కనుక మీరు బుకింగ్ చేసుకోవాలన్నా లేదంటే సైట్ విజిట్ చేసుకోవాలన్నా కూడా స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న మా మొబైల్ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఓకే సార్, మీ వెంచర్ యొక్క ఇన్నర్ డెవలప్మెంట్స్ అనేవి చాలా బాగున్నాయి. మీ వెంచర్ యొక్క సరౌండింగ్ డెవలప్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్ సార్, ఇప్పుడు మనకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. షాద్నగర్ అంటేనే ఇప్పుడు ఫ్యూచర్ హైటెక్ సిటీ అంటున్నారు, ఫ్యూచర్ గచ్చిబౌలి అంటున్నారు. అలాగే మనకి ఇప్పుడు బ్యాక్ సైడ్ లోనే ఎన్ఆర్ఎస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఉంది. దాంతో అది కాకుండా ఇంకా మైక్రోసాఫ్ట్ కావచ్చు, పిఎన్జి కావచ్చు, ఇలాంటి నాట్కో ఫార్మా కావచ్చు, రాజాపూర్ ఎడ్జ్, ఇలా చూసుకుంటూ పోతే దాదాపు చాలా 100+ డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ డెవలప్మెంట్స్ అన్ని ఎవరైతే సైట్ విజిట్ కి వస్తున్నారో సైట్ విజిట్ కి వచ్చేటప్పుడు మనం వాళ్ళకి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికంటే ముందు మనం కస్టమర్ని మీట్ అయినప్పుడు కూడా మనము సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమైనా చెప్తాము. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ ఆవి ప్రాపర్టీస్ ఉంటుంది. ఈ ప్రాపర్టీస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే వ్యూయర్స్, ఇప్పుడు చూసారు కదా మనం ఆధురి గ్రూప్ వారి ఐకానిక్ వెంచర్ లో ఉన్నాము. ఇప్పుడు మీరు చూసారు కదా దీని యొక్క ఇన్నర్ డెవలప్మెంట్స్ అండ్ సరౌండింగ్ హైలైట్స్ మన ప్రవీణ్ సార్ చెప్పారు. ఈ వెంచర్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న మొబైల్ నెంబర్ కి కాల్ చేయండి. ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.